వెల్కమ్ టు మ్యాట్రిక్స్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భోగాపురం ఉత్తరాంధ్రకు మణిహారం అన్న చంద్రబాబు. భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపన్న సీఎం. భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు. భోగాపురం అభివృద్ధికి కొత్త దిశన్న చంద్రబాబు. మీడియా ప్రభుత్వ చేతుల్లో బందీ అయిందన్న కేటీఆర్. మీడియా స్వేచ్ఛపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన కేటీఆర్. జర్నలిస్టులపై కేసులంటూ కేటీఆర్ ఆరోపణలు. నిజాలు చెప్పే మీడియా అవసరమన్న కేటీఆర్. మోదీ నాయకత్వంతో ఉత్తరాంధ్రకు కొత్త అధ్యాయమన్న పవన్. భోగాపురం చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం మైలురాయని వ్యాఖ్య. మోదీతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని పవన్. స్వర్ణాంధ్రకు భోగాపురం మైలురాయన్న ప్రధాని మోదీ. భోగాపురంతో ఉత్తరాంధ్రకు కొత్త అవకాశాలన్న ప్రధాని మోదీ. 18,000 కోట్ల ప్రాజెక్టులు అంకితం చేసిన వైనం. అభివృద్ధికి భోగాపురం కొత్త ద్వారమని వ్యాఖ్య. గట్కేసర్ రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలని బీజేపీ డిమాండ్. గట్కేసర్ బ్రిడ్జి పనులపై బీజేపీ నిరసన. బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని వ్యాఖ్య. బ్రిడ్జి ఆలస్యంపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ. విజయనగరం జిల్లా భోగాపురంలో 5,641 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు దశ దిశలో మార్చే పరిహారంగా నిలుస్తుందని అన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2028 నాటికి అమరావతి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్ వంటి కీలక అంశాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ దేశ అభివృద్ధికి మౌలిక సదుపాయాల విస్తరణ కీలకమని అన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోందని అన్నారు. విశాఖ రైల్వే జోన్ వంటి చిరకాల డిమాండ్లు కూడా కేంద్ర సహకారంతోనే నెరవేరాయని గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని స్మరిస్తూ తెలుగు జాతి ఎవరికీ తలవంచదని వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈ రోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తుంది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా స్వేచ్ఛపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వాస్తవాలు చెప్పడం కొన్నిసార్లు చేదుగా ఉంటుందని పేర్కొన్న ఆయన రాష్ట్రంలోని ప్రధాన మీడియా సంస్థలు ప్రభుత్వ చేతుల్లో బందీగా మారాయని ఆరోపించారు. ఓ కేంద్ర మంత్రి కుమారుడిపై మైనర్ బాలికకు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రధాన మీడియా వారం రోజుల పాటు ఆ వార్తను ప్రసారం చేయలేదని విమర్శించారు. సోషల్ మీడియా ఉండటం వల్లే బాధితురాలికి న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నా మీడియా యాజమాన్యాలు స్పందించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ అత్యంత కీలకమని, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మీడియాపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నట్టుగా అడుగుతున్నా, ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెప్తే నచ్చవు. అందుకే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రతిపాదన, భూసేకరణ, ప్రణాళిక, అభివృద్ధి ప్రక్రియ అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కేవలం క్రెడిట్ దక్కించుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, అభివృద్ధి పనుల చరిత్రను ఎవరూ మార్చలేరని వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసం వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులను
పార్టీలు తమ సొంతంగా చెప్పుకోవడం కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ ప్రజలు నిజ నిజాలను గుర్తించాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇలాంటి రాత్రి రాస్తారు. ఏ రాస్తారు చూడండి. కొత్త విమానాశ్రయం నిర్మాణ ఆలోచన చంద్రబాబుది. 2019లో శంకుస్థాపన చేశారు. 60% భూసేకరణ పూర్తి. ఎవరు నమ్మిపోతారు? కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబుదా? ఎవరు చెప్పారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఎయిర్పోర్ట్ని వచ్చి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు భోగాపురం అలాగే ఎలమంచిల దగ్గర అక్కడున్న డిఫెన్స్ ఆ స్థలాన్ని రెండు చూపెట్టింది ఆ రోజు. అప్పటి నుంచి టెక్నికల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్గా 2013 ఆంధ్రంలో ఎవరు మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మార్పు? నవ్విపోతారు. వాస్తవాలు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, లేదు అంటే అశోక్ గజరాజు గారు తెలుసు, లేదు అంటే నేను క్యాబినెట్లో నాకు తెలుసు, లేదు నాతో సహచరులుగా ఉన్న కొంత రామకృష్ణ తెలుసు. ఆయన ఇప్పుడు శాసనసభ్యుడిగా కూడా ప్రస్తుతం. ఇది వాస్తవం. అంటే 2014లో ఆయన చేసి 19లో వచ్చి ఆయన 19 కంటే 60% భూసేకరణ. ఎక్కడైపోయింది భూసేకరణ? 15,000 ఎకరాలు వచ్చి ఎయిర్పోర్ట్ కావాలని ఆయన అయిన తర్వాత మా ప్రభుత్వం పడిపోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్న బాగా నేపథ్యంలో 15,000 ఎకరాలు కావాలని చెప్పని మరి ప్రపోజ్ చేసిన వాస్తవం కాదా? 15,000 ఎకరాల్లో 1 ఎకరాలనే సేకరించగలిచారా? లే. అప్పుడు పెద్ద ఎత్తున యాజిటేషన్ వస్తే అప్పుడు దాన్ని వచ్చి 5,000 ఎకరాల కింద మళ్ళీ తగ్గించారు. తగ్గించి 5,000 ఎకరాలను 2,200 ఎకరాలని మీరు సేకరించిన నేపథ్యంలో మీ ప్రభుత్వం పోయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ హిందీలో చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖుల సమక్షంలో అనర్గళంగా హిందీలో మాట్లాడిన లోకేష్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బుల్లెట్ రైలు వేగంతో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. విమానాశ్రయం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కొనియాడారని లోకేష్ భవిష్యత్తులో మరిన్ని మౌలిక వస్తువుల ప్రాజెక్టులను తీసుకొస్తామని తెలిపారు. ఆయన ప్రసంగానికి సభలో పాల్గొన్న వారు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. విశ్వాస్ నమో కా మతలబ్ सुरक्षित भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो. हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది.
మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో పెట్టారు. इसी विश्वास ने आज भोगापुरम को वर्ल्ड मैप में एक नई पहचान दी है. इंडिया की తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ బస్సు యజమానులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఒకే సంస్థ పేరుతో 2 రకాల బస్సులు నడుపుతూ ప్రయాణికులను మోసం చేసేవారని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సుల నిర్వహణ, అనుమతులకు భిన్నంగా సర్వీసులు నడపడం సహించబోమన్నారు. ప్రయాణికుల భద్రత, పారదర్శకతకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవాణా రంగంలో చట్టాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వాటిని ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. అధికారుల తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులకు నాణ్యమైన సురక్షిత సేవలు అందించడం అందరి బాధ్యత అని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎవరు ఆశపడలేదు. ఆడకాలు ఈడకాలు అంటే క్వశ్చనే లేదు. నెల టైం అంత లోపల పాడైపోతారు లేరా. అన్నంటే బండి సరిగ్గా లేదు, వెనక్కి పంపించిన అంట. సిగ్గులే నా కొడకల్లారా, ఏం అంత సాగు ఉందారా? నువ్వు జగన్ యాడ్ నుంచి వచ్చినావురా, ప్రమాణంగా ఉన్నావు, తగ్గించుకో. ఏమో ఆడ ఇడిచి సంపాదించి ఏం చేస్తారులే, సంపాదించి ఏం చేస్తారా? నేను 420 కోట్లు పోట్టుకున్నారా జగన్ టైంలో. ఒక్క నా కొడుకు నా దగ్గర రాకపోతే నాకేం కాదు. చెప్తా చూడండి, మీరు ఇచ్చుకుంటారా? బంగారంగా ఇచ్చుకోండి. నేను వద్దన్నా, మేమెవరు వద్దనే దానికి. కానీ ఇదైతే కాదు, ఈడకాలు ఆడకాలు అంటే కాదు. ఏం చేస్తారా? ఏం చేస్తారు? ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద బస్ ఓనర్స్. ఎడన్నా మన కంట్రోల్లో ఉండాలరా, లే డ్రైవర్లు మీ ఇంటికాడికి వస్తారా? అందుకనే నేను అనుకున్నా, ప్రమాణం దేవునితో నా పిల్లలతో కొత్త బస్సు వస్తే పైకి కూడా ఎక్కలేదురా. నిన్న ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఏమవుతుందో కూడా తెలియదురా నాకే. నేనే ఛార్జర్లు పెట్టుకుంటానా. లే మీరు ఇస్తారా? ఇచ్చుకోండి. ఆడ తిప్పుతాము ఈడ తిప్పుతామంటే కాదు. ఫ్లెక్స్ బస్ వాడు 99 రూపాయలు తీసుకెళ్తాడా? సిగ్గులే నా కొడకల్లారు, ఎట్లా బద్దా ఉంటున్నారా? నాకు 74 రా. ఇంకా స్టిల్ యూరో యంగ్ పీపుల్. దీంట్లో ఒక ఆయన నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేట్టుంది. అప్పుడెప్పుడో మీటింగ్లో ఆ అబ్బాయి పేరు తెలియదు కానీ, గో టూర్ అంట, ఆ టూర్ అంట. బాగా చేయండి రా, 1000 బస్సులు పెట్టుకోండి రా, 1000 బస్సులు పెట్టుకోండి రా, సంతోషపడతాము. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర విజన్ కు ఇది కీలకమైన రోజుగా అభివర్ణించారు. 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 2 ప్రత్యేక రికార్డులు సృష్టించామని, ఒకటి భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కాగా మరొకటి వేలాది మంది కళాకారులు పాల్గొన్న తీన్సా నృత్య దుషణ అని పేర్కొన్నారు. దేశంలోని విమానాశ్రయాలకు ఒకే కుటుంబం పేర్లు పెట్టే విధానాన్ని అనుసరించడం లేదని, అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి పేరు, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని గుర్తు చేశారు. మౌలిక వస్తువుల అభివృద్ధితో దేశ ప్రగతి మరింత అభివృద్ధిగా వేగంగా కొనసాగుతోందని, ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి ద్వారాలను తెరుస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. आज यहाँ करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं. మిత్రులారా, ఈ రోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన
అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. साथियों, आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో ప్రత్యర్థిని గాంజాయి కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈగిల్ టీంలో పనిచేస్తున్న నాగరాజు తన స్నేహితుడి భూ వివాదంలో జోక్యం చేసుకుని వరంగల్ నుంచి గంజాయి తీసుకొచ్చి శ్రీనివాస్ రెడ్డి ఎరువుల దుకాణంలో ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులు 370 గ్రాముల గంజాయి, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో ఈ కుట్ర వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీస్ సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు. మెడబోయిన నాగరాజు అని మా దగ్గర కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. ఈగల్ టీంలో పనిచేస్తుంటాడు. ఇన్ఫర్మేషన్ మీద అతని ఇల్లు సెర్చ్ చేస్తే అతని ఇంట్లో ఒక 370 గ్రాముల గంజా పట్టుబడడం జరిగింది. ఆ గతంలో ఒక వారం రోజుల క్రితము చిగురుమావడి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ గంజా కేసు రిజిస్టర్ అయిన సమయంలో ఎవరి షాపులో అయితే గంజా దొరికిందో ఆయన దాన్ని ఇది నేను పెట్టింది కాదు, నాకు సంబంధం లేదని గట్టిగా అతను చెప్పడం వల్ల మేము అన్నోన్ పర్సన్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం నేరాల నివారణ బిల్లు 2026పై నియమించిన అసెంబ్లీ సెలెక్ట్ కమిటీ తొలి సమావేశం ముగిసిందని కమిటీ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు నేరాలను అరికట్టేలా ఆదర్శవంతమైన నివేదికను కమిటీ సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ఈ బిల్లుపై స్వచ్ఛంద సంస్థలు, న్యాయ నిపుణులు, ప్రజా సంఘాలు అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా చట్టాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేలా సమగ్ర చట్టం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల సూచనలను పరిగణలోనికి తీసుకుని తుది నివేదికను అసెంబ్లీకి సమర్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ సభా కార్యక్రమాలు సమాజం హర్షించే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మొదటి సమావేశం జరిగింది. అందుకు సంబంధించి మరి తప్పకుండా సెలెక్ట్ కమిటీ ద్వారా అటువంటి ఒక రిపోర్టును కమిటీ చైర్మన్ గా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం, సభ్యులందరి సలహాలు, మిగతా పెద్దలందరి సలహాలు కూడా ఇందుకు సంబంధించి ఏదైనా నిర్మాణాత్మకంగా ఆలోచన ఇవ్వగలిగిన వాళ్ళందరి సలహాలు తీసుకొని త్వరలోనే మరొక సమావేశాలు ఏర్పాటు చేసుకుని కమిటీని వేదిస్తారు. ప్రాథమికంగా అందరూ కూడా ఒక బేస్ లైన్ సంబంధించి డిసిషన్ తీసుకున్నాం. అందరి అభిప్రాయం ఒకటే, విద్వేషపూరితంగా, నేరపూరితంగా ఉండొద్దు. దాని భావజాల వ్యాప్తి అటువంటి ప్రచారం, దుష్ప్రచారం లేదా అబద్ధాలకు సంబంధించి లేదా మనసుకి యొక్క అనేకమైన అంశాలు, మతము, లింగ, ప్రాంత, కుల, ఇతర అనేకమైనటువంటి ఏదైతే అంశాలకు సంబంధించినటువంటి విద్వేషపూరితమైన లేకపోతే నేరపూరితమైనటువంటి ఆ ఉద్దేశంతో జరిగేటువంటి వాటిని అరికట్టడానికి ఇప్పుడు రాజ్యాంగంలో భారత శిక్షణ పుస్తకం 254/2 ఉన్నటువంటిది కానీ, మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ లోపల క్రిమినల్ సబ్జెక్ట్ ప్రొసీజర్స్ ప్రకారంగా కానీ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల లోపల వాటిని అన్నిటి చర్చ చేసి భవిష్యత్తులో ఇవి తప్పు అనిపించేటువంటి సమాజంలో భావం కలిగజేసే దాని కొరకు కమిటీ ఒక మంచి సృజనాత్మకమైనటువంటి నివేదిక, అందరి సలహా సూచనలతో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ రోజు కూడా అందరు పాల్గొన్నారు. తప్పకుండా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. శ్రీకాకుళం జిల్లా మందసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. రోడ్డు ప్రమాద ఘటనను రాజకీయ కక్షతో వేరే కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
అప్పలరాజు త్వరగా బెయిల్పై విడుదల కావాలని స్వామివారిని ప్రార్థించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో ఈ ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. అప్పలరాజుకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రముఖ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ లాడియా తిరుపతిలో తన 8వ స్టోర్ ను ఘనంగా ప్రారంభించింది. సినీ నటి నిధి అగర్వాల్ స్టోర్ ను ప్రారంభించారు. సంస్థ డైరెక్టర్ అఖిల్ వేములూరి మాట్లాడుతూ నాణ్యమైన ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ను అందుబాటు ధరలో వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమన్నారు. హారాలు, నెక్లెస్లు, ఉంగరాలు, చెవుపోగులు, బ్రేస్లెట్లు, పెండెంట్లు సహా అనేక రకాల ఆభరణాలు స్టోర్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు 1 నుంచి 16 వరకు ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. సోలిటైర్ డైమండ్స్ పై 20%, ఇతర డైమండ్స్ పై 15% తగ్గింపుతో పాటు మేకింగ్ ఛార్జెస్ లో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులకు నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన ధరల్లో ఆభరణాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. Wishing them many more stores. I think చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఈ సెట్ చాలా నచ్చింది. Lab grown diamonds అంటే it's created in the lab. It's not as expensive as natural diamonds. So అందరూ definitely ఇక్కడ రావాలి, షాపింగ్ చేయాలి. Because I think in a good price you get a very royal and very grand, very expensive. So నాకు personally అయితే lab grown diamonds చాలా ఇష్టం. డైరెక్టర్ ఆఫ్ లాడియా లాగన్ బ్రాంచ్. ఈరోజు మేము ఎగ్ స్టోర్ మన తిరుపతిలో ఓపెన్ చేసాము. లాడియా ప్రతి సిటీకి కొత్త స్టోర్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక యూనిక్ డిజైన్స్, అక్కడ మనుషులకి నచ్చేటట్టు, అక్కడ పర్సనల్ టేస్ట్కి తగ్గట్టు జ్యువెలరీ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ కూడా తిరుపతి ప్రజలకు నచ్చేటట్టు ఇక్కడ డిజైన్స్ అన్నీ ఇక్కడ వాళ్ళకి నచ్చేటట్టు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేటట్టు చేశాము. తప్పకుండా మీకు ఉన్న ఎర్లియస్ట్ టైంలో వచ్చి మా స్టోర్కి మా డిజైన్స్ అండ్ మా క్రాఫ్ట్మెన్షిప్ చూడండి, మీకు తప్పకుండా నచ్చిద్ది అనుకుంటున్నాము. అండ్ ఆగస్ట్ 1 to 16 వరకు మేము ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్ కూడా పెట్టాము. సాలిటైర్ డైమండ్స్ మీద ఫ్లాట్ 20% అండ్ మిగతా డైమండ్స్ మీద 15% అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద కూడా 15% పెట్టాము. సో ప్లీజ్ తప్పకుండా రండి, మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ మీకు మా డిజైన్స్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. జనరల్గా రీసేల్స్ ఉన్నాయనేది కొంత అనుమానాలు ఉన్నాయి కస్టమర్లు కూడా. సర్టిఫికేట్స్ కానీ సర్టిఫికేషన్ అంతా మనకి ఐజిఐఎన్ ఎస్జిఎల్ నుంచే వస్తాయండి, సేమ్ న్యాచురల్ డైమండ్స్ లాగానే. సో న్యాచురల్కి ల్యాబ్ గ్రోన్కి పెద్ద వేరియేషన్ ఏం లేదు, జస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నదే మారింది. సో ఆ ప్రాసెస్ వల్ల ప్రైసింగ్ అనేది చేంజ్ అయింది. కానీ డైమండ్ మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, పెట్రోళ్ల విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 18 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బ్రిడ్జి పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడిస్తామని ప్రకటించారు. ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏదైతే
గౌరవ అధ్యక్షుడి గారి సమాధి కోసం వచ్చినప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారితో ఏదైతే స్థానిక సమస్యలు ఉన్నాయో దాని మీద ఒక్క మాట మాట్లాడితే చేతగాని దద్దమ్మ సన్నాసి మాజీ ఎమ్మెల్యే కానీ ప్రస్తుతం ఉన్నారు మేడ్చల్ ఇన్ఛార్జి జంగయ్య యాదవ్ గారు కానీ అదేవిధంగా ఈ రోజు సమస్యల మీద ఒక మాట మాట్లాడించే చేతగాని సత్తా లేని నాయకులు మీరేం చేస్తారా నాయన? బ్రిడ్జి ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారు? మీరు ఇవాళ ఎన్నో పగడ్బాలు చెప్పి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నావు, నేను కంప్లీట్ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే అయినావు, ఆ ప్రభుత్వం పోయింది. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినావు, జేసీ ఆధ్వర్యంలో నీచాలు చేస్తుంటే నేను చేస్తా, నేను ముఖ్యమంత్రి సడ్డకుని నాదే మొత్తం రాజ్యం అని చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఏడ వండుకున్నారా నాయన? కనీసం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క మాట గట్కేసర్ ప్రజల సమస్య ఇదే, నేను సాల్వ్ చేస్తా తొందరగాని చెప్పించే చేతగాని సౌట దద్దమ్మ స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకులని ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ సంధి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రజలకు దృష్టిని మళ్లించే మీరు ప్రజా సమస్యలు సాల్వ్ చేయకుండా 18 సంవత్సరాల సంధి పెండింగ్ ఉన్న ఆర్ఓపి గట్కేసర్ బ్రిడ్జి కోసం ఈరోజు ఏర్పాటు చేసిన శాంతియుత నిరసన దీక్ష అధ్యక్షులు బుద్ధి సీనన్న గారి ఆధ్వర్యంలో గట్కేసర్ మండలంలో భోగాపురం ఉత్తరాంధ్రకు మణిహారం అన్న చంద్రబాబు. భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపన్న సీఎం. భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు. భోగాపురం అభివృద్ధికి కొత్త దిశన్న చంద్రబాబు. మీడియా ప్రభుత్వ చేతుల్లో బందీ అయిందన్న కేటీఆర్. మీడియా స్వేచ్ఛపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన కేటీఆర్. జర్నలిస్టులపై కేసులంటూ కేటీఆర్ ఆరోపణలు. నిజాలు చెప్పే మీడియా అవసరమన్న కేటీఆర్. మోదీ నాయకత్వంతో ఉత్తరాంధ్రకు కొత్త అధ్యాయమన్న పవన్. భోగాపురం చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం మైలురాయని వ్యాఖ్య. మోదీతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని పవన్. స్వర్ణాంధ్రకు భోగాపురం మైలురాయన్న ప్రధాని మోదీ. భోగాపురంతో ఉత్తరాంధ్రకు కొత్త అవకాశాలన్న ప్రధాని మోదీ. 18,000 కోట్ల ప్రాజెక్టులు అంకితం చేసిన వైనం. అభివృద్ధికి భోగాపురం కొత్త ద్వారమని వ్యాఖ్య. గట్కేసర్ రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలని బీజేపీ డిమాండ్. గట్కేసర్ బ్రిడ్జి పనులపై బీజేపీ నిరసన. బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని వ్యాఖ్య. బ్రిడ్జి ఆలస్యంపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ.